ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు డిప్యూటీ సీఎం పవనాల సారు ఇద్దరు కలిసి స్వర్ణాంధ్ర 2047 సంవత్సరం డాక్యుమెంట్ చాలు చేసిరట. పెద్ద ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రి సారు ఇద్దరు ఓపెనింగ్ చేసిరంటే ఆ డాక్యుమెంట్ లో అంత స్పెషల్ ఏమున్నది, అసలు ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. చూసినరా, ఇట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఉప ముఖ్యమంత్రి పవనాల సారు మంత్రులంతా కలిసి డాక్యుమెంట్ మీద సంతకాలు చేసిర్రు. శుభాశీసులు అందిద్దాం. వచ్చే 23 ఏండ్లల్లా ఏపీలో ఏమేం పనులు చేయాలి, ఏమేం పథకాలు అమలు చేయాలి, ఎట్లా పబ్లిక్ అవసరాలు తీర్చాలని ఇట్లా ముందుగాలనే లక్ష్యాలు పెట్టుకొని పనిచేసేందుకు పసుపు కొమ్ము సర్కారు కాయిస్గా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ను తీసుకొచ్చిందట. ఇంకా సీఎం సార్ చెప్తుండు ఎనుండ్రి. ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. ఇన్నరా చంద్రాల సార్ ఏమంటుండో, స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ల జిల్లాల్లో చేయవలసిన పనులు నయట. మొదలు ఏ జిల్లా నుంచి సురువు చేయాలి, ఏ జిల్లా వరకు ఆపాలన్నది కూడా అన్ని అన్లకి ఎక్కిచ్చిరట. జిల్లాలో ఉన్న మండలాలు, గ్రామాలు, పల్లెల్లో కూడా సౌలతులు చేసేటట్టు ప్రణాళికలు చేసినామని అనుకొచ్చిండు. ఎట్లున్నది ముచ్చట? పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టి పెట్టిండ్రు అన్నట్టు లేదు. ఎప్పుడో రాబోయే కాలంలో చేయబోయే పనుల గురించి చెప్పబట్టే. అయ్యా చంద్రాల సారు, చెప్పని పనులేమో ఇట్లా ముంగట వేసుకోబడితిరి, మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలేమో వెనకకే ఉంచబడితిరి. ఎన్నికల ముంగట ఏం చెప్పిరు సారు? మీ సూపర్ 6 పథకాల ముచ్చట ఏంది సారు? గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా అమలు చేయకపోబడితిరి. డాక్యుమెంట్లో ఎక్కించినవి ఎప్పుడు అయితాయో అప్పటి వరకు రాముడు ఎవడో రాకాశుడు ఎవడో. ఇప్పుడు ఇవి మాత్రము అమలు చేయండి సారు బిరానా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.